ఆత్మీయతకు స్థిరకరుడైనటువంటి యేసుక్రీస్తు నామమే మహిమనందునుగాక. మిక్కిలి ఆత్మీయులైనటువంటి క్రీస్తు ప్రేమలో ప్రియులైనటువంటి ప్రేక్షకులందరికీ దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని వారము, అనర్హులము, అభాగ్యులము, కడవరి స్థితిలో ఉన్నటువంటి వారు, అపవాది సంబంధులము, చీకటి సంబంధులము, పాతాళ లోకమునకు అర్హులైనటువంటి మనలను ఆయన ప్రేమించి కృపను చూపించి తన యొక్క ప్రాణమును వెలగా పెట్టి విమోచన క్రయదమనముగా దానిని అర్పించి నిన్ను నన్ను ఇప్పటి ఈ స్థితికి స్థిరపరిచాడు. మన స్థితిగతులు ఆయన యందే ఉన్నవి. మనమేమై ఉన్నామో అది కేవలము దేవుని కృప. నీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. క్రీస్తులో ఉన్నందువలన ఈరోజు నీకున్న స్థితిని బేరీజు వేసుకో. ఎంత ఔన్నత్యం పొందాం, ఎంత ఆశీర్వాదం పొందాం. కడుబేద స్థితి నుండి ఈరోజు సమృద్ధిలోకి వస్తున్నాం. ప్రాణాపాయ స్థితిలో నుండి ఈరోజు సురక్షితమైన స్థితిలో ఉన్నాం. రోగగ్రస్తమైనటువంటి శరీరం నుండి ఈరోజు మనము బలాఢ్యులమైనటువంటి వారమై ఉన్నాం. పాతాళమునకు స్థిరపరచబడిన మనము ఈరోజు దాని నుండి విమోచింపబడి పరలోకపు వాస్తవ్యులమయ్యాం. అన్య జనాంగముగా చెప్పబడిన మనము ఇప్పుడు దేవుని జనాంగముగా చెప్పబడుతున్నాం. ఎంత కృప! దీని కొరకు మీరేమైనా ప్రయాసపడ్డారా? నేనేమైనా ప్రయాసపడ్డానా? లేనే లేదు. కేవలము దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి మనలను ప్రేమించినందువలనే మన ఈ యొక్క కడవరి శ్రేష్టమైన స్థితి. మొదటి స్థితి అయితే హీనంగా ఉంది. ఆ మొదటి స్థితి నుండి దేవుడు మనను కడవరి స్థితిని ఆయన రాకడ వరకు లేదా మన ప్రాణం పోకడ వరకు కొనసాగించాలని ఆయన మనకు హెచ్చరిక చేశాడు. అయితే అపవాది యొక్క కుతంత్రాలకు, అపవాది యొక్క గాలమునకు, అపవాది మనకు వేసే ఎరను బట్టి మనము శ్రేష్టమైన ఈ స్థితిని కోల్పోయి మళ్ళీ పాత స్థితికి, శాపగ్రస్తమైన జీవితానికి, అపవాది సంబంధికులుగా, చీకటి సంబంధికులుగా మనము మారిపోయే స్థితి ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరగాలి? మలినమైన మురికి పట్టిన మనలను ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈరోజు నేను యోగ్యునిగా, అర్హునిగా, ఎన్నిక లేని వారిగా సమాజంలో, సంఘములో, నీ యొక్క పరిసరాల్లో ఒక శ్రేష్టమైన వానిగా మార్చాడే. హేళన చేయబడిన, పరిహసించబడిన మనలను ఆయన ఇప్పుడు ఒక అతిశయము పొందగలిగిన వానిగా నిలబెట్టాడే. అయినా కానీ అపవాది మన ఎడల కొన్ని కుట్రలు చేస్తూ ఉంటుంది. అది గర్జించు సింహము వలె ఎప్పుడు మృంగుదునా అని అది పొంచి ఉంది. దాని యొక్క దాడిలో మనం అనేక పర్యాలు చిక్కుబడిపోతున్నాం. దేవుని యొక్క లేఖనాలను కనుక మనం చూస్తే బహుశ్రేష్టమైనటువంటి మాటలను మనము చూడొచ్చు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఈ మాటను మనం చూస్తే 2వ అధ్యాయము 20వ వచనంలో ప్రత్యేకంగా ఈ మాటలు రాయబడి ఉన్నది. వారు ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత శ్రేష్టమైనటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి వారు, విశేషముగా విశ్వాసులైనటువంటి వారికి ఉన్న లక్షణాలని చెప్తున్నాడు పేతురు గారు. ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు మనందరికీ ప్రభు, మనలను పరిపాలించేవాడు, మనకు అధికారి, మనలను ఈ పాత స్థితి నుండి సంరక్షించినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు విషయంలో అనుభవ జ్ఞానం చేత. నాకుంది అనుభవం దేవునితో, నీకుంది అనుభవం. నాకు అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు నన్ను రక్షించిన విధము, దేవుడు నాకు ప్రభు అయినటువంటి విధము నీకు ఉంటవి. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, దేవుడు నిన్ను అపాయముల నుండి, రోగముల నుండి, కొదువ నుండి, క్లేమి నుండి రక్షించినటువంటిది. ప్రత్యేకంగా
నశించే మన ఆత్మలను రక్షించిన అనుభవ జ్ఞానం మనందరికీ ఉంది. అందుచేతే ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత, ఈ లోకములో అపవాది మనకు తాకిచ్చేటువంటి మాలిన్యం, అపరిశుద్ధత, పాపము, అయోగ్యత, శాపము మనలకు తగిలినప్పుడు దానిని మనం ఏమంటున్నామంట, తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వావి మన మీద జయించిన తరువాత వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డదగును. మార్పు చెందిన వారు, తిరిగి మళ్ళీ వెనుతిరిగినటువంటి వారు, మడిమ తిప్పినటువంటి వారు, విశ్వాసములో వెనుకడుగ వేసినటువంటి వారి స్థితి అసలు రక్షింపబడనక ఉండక ముందు ఉన్న స్థితి కన్నా బహు చెడ్డది అనేది ఆయన చెప్తున్నాడు. ఒక పాపము నుండి రక్షించబడిన తర్వాత నీకు ఒక శోధన, వేదన వచ్చినప్పుడు ఈ దేవుని ఎడల విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసివై, అవిశ్వాసివై ఇంకొక విశ్వాసం దారితీస్తే, విగ్రహారాధన వైపు దారి తీస్తే, శక్తులు యుక్తుల వైపు దారి తీస్తే, మనుషులు, రాజులు, అధికారుల వైపు నీ యొక్క విశ్వాసం ఉంటే నీవు రక్షింపబడక ముందుకున్నటువంటి స్థితి కన్నా బహుహీనము, నీ బ్రతుకే హీనము అంటాడు. ప్రేమను బిడలారా, ఇది బహు హెచ్చరిక కలిగించే దేవుని యొక్క సూచన. నువ్వు పాపిగా ఉన్నప్పుడు ఉన్న స్థితే బెటర్. పాపిగా ఉన్నటువంటి వాడివి నీవు రక్షింపబడిన తర్వాత ఆ రక్షణను స్థిరపరచుకోకుండా, విశ్వాసాన్ని నిలబెట్టుకోకుండా, పరిశుద్ధతను పరిరక్షించుకోకుండా నీవు విశ్వాసాన్ని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, మాలిన్యమై, అపవిత్రుడవై నీవు నీ రక్షణను కోల్పోతే నీవు ఉన్నటువంటి ఆ పాపపు స్థితి కన్నా తిరిగి వెనుదిరిగినటువంటి ఈ స్థితి బహు చెడ్డదగును. నీ కడవరి స్థితి మొదటి స్థితి కన్నా బహు చెడ్డది అట. ఏమైనా విశ్వాసంలో త్రుట్టిల్లేవేమో, రక్షణ విషయంలో నీవు పొరపచ్చాలు కలిగి ఉన్నావేమో, దేవుని యొక్క శ్రేష్టమైన నిష్కళంకమైన ఆయన స్వరక్తము యొక్క ఫలితాలను నీవు వ్యర్థము చేస్తున్నావేమో, ఈ దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య క్రియలు నిన్ను పరీక్షించటానికి అవి ఆలస్యమైతే నువ్వు విశ్వాసాన్ని కోల్పోయావేమో. ఆయన రక్షించినటువంటి విధానం, తన రక్తాన్ని విమోచన క్రయధనముగా పెట్టినటువంటి విధానాన్ని నీవు తృణీకరించి ఈ లోకపు అధికారులతో, రాజులతో, ఇతర సంరక్షకులతో నీవు మేలు పొందాలనుకుంటున్నావేమో. నీ ఈ స్థితి పాత స్థితి కన్నా బహు చెడ్డది అని చెప్తున్నారు. ఇక్కడ కంటిన్యూషన్గా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో 2 ఉదాహరణలు ఇస్తాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడినటువంటి పంది బురదలో దొరుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కుక్క ఆవితి కాకుండా తిని, తనకు దొరికినది తనకు మితము కాకుండా అమితంగా తిన్న తర్వాత అది తన యొక్క శరీరములో ఎమడక మళ్ళీ కక్కిద్ది. ఒకసారి అది తన శరీరంలోకి పోయి అది కొంతగా జీర్ణములో సగము పాలైపోయి మళ్ళీ కక్కిన తర్వాత బహుమలినమైంది. అయినా కానీ అది కొంత సమయము బయట తిరిగిన తర్వాత మళ్ళీ ఆ వాంతి కక్కిన దగ్గరికే వచ్చి ఆ దానినే ఆహారంగా తిరిగే బహు చెడ్డ లక్షణము కుక్క తన యొక్క ఆహార పోషణలో చూపించింది. అదే రీతిగా బురదలో ఉన్నటువంటి పందిని తన యజమాని దానిని ప్రేమించి దానిని సుఖపెట్టాలని, సౌందర్యం ఇవ్వాలని దానిని కడిగితే, పన్నీరు పోసి కడిగిన, అత్తరు పెట్టి కడిగిన అది మళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి దొరికితే, కొద్దిసేపు దానికి స్వాతంత్రము, స్వేచ్ఛ దొరికితే అది మళ్ళీ తిరిగి తన బురద గుంటలోకే చేరింది, తన పాత స్థితికే వెళ్ళింది. ఈ స్థితి మొదటి స్థితి కన్నా ఘోరం. మొదటి స్థితి అది సహజంగానే అది మలినంతో ఉంది. అయితే తరువాత దాని యజమాని దాని ఎడల శ్రద్ధ చూపి శ్రేష్టమైనటువంటి విలువ కలిగినటువంటి అత్తరు, పన్నీరు లాంటి నీటితో కడిగినప్పుడు అది మరలా బురద చేసుకుందంటే చేసిన పని వ్యర్థం పరిచినది. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితి బహు చెడ్డది, నీచమైనది. మొదట వేసినప్పుడు తిన్నటువంటి ఆహారాన్ని కుక్క అలానే అన్వయించుకుంటే మంచిదే.
లేదా అది ముందుగానే వదిలివేసినట్లయితే తన తోటి ఇంకొక కుక్కకు కూడా అది అవకాశాన్ని ఇచ్చేదే. అది మంచిదే. లేదా అది ఆవితి కాకుండా తిన్నందువలన కక్కి పడేసినప్పుడు దాన్ని అలా వదిలివేసిన కొంచెంలో కొంచెం మెరుగు. కానీ వీటన్నిటిని మించి అది వేరే వాళ్ళను తినకుండా ఆత్రంగా తింది, అది తనకు ఎమడకుండా అమితంగా తింది. ఇప్పుడు వదిలివేసిన దాన్ని మళ్ళీ తిని రోత పడుతూ ఉన్నది. ఒక అవిశ్వాసి అయితే రక్షింపబడినవాడు రక్షణను కోల్పోతే, ప్రశస్తత కలిగినటువంటి వాడు మాలిన్యంలోకి వెళితే, దేవుడు చెప్తున్నాడు ఈ స్థితి అంతకుముందు నీకున్నటువంటి ఈయన స్థితి కన్నా బహు చెడ్డది అంట. పరమగీతాల్లో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని దీంతో మనము పోల్చి చెప్పవచ్చు. 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నేను వస్త్రమును తీసివేసి తిని నేను మరలా దానిని ధరింపనేలా. షులోమతి తన ప్రియుడైనటువంటి సొలొమోనుతో చెప్పేటువంటి మాట. నాకు ఇంతకుముందు పనికత్తె, చలికత్తె, తోటమాలి యొక్క వస్త్రాలే ఉండేవి. పేద స్థితి నాది. అయితే నా గుణ సౌందర్యాన్ని చూసి, నా ఆత్మీయ సంపదను చూసి సొలొమోను మహారాజు నన్ను ప్రియురాలులో ఎన్నిక చేసుకున్నాడు. అనేక మంది పత్నులున్నా, ఉపపత్నులున్నా, లెక్కకు మించి పనికత్తెలు, చెలికాండ్రులున్నా, తోటలో పని చేసేటువంటి నన్ను, తోటమాలిగా ఉన్న నన్ను అతడు తన యొక్క ప్రియురాలుగా ఎంచుకున్నాడు. ఇప్పుడు నా పాత వస్త్రము తీసివేసి శ్రేష్టమైనటువంటి రాణి వస్త్రము ధరించాను. సొలొమోనుతో పొందినటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించాను కదా. ఇప్పుడు నేను మరలా దాన్ని ఎందుకు తీసివేయాలి, ఎందుకు కోల్పోవాలి అని ప్రియురాలు అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, వధువుగా ఉన్నటువంటి నీవు, వధువు సంఘములో పాలిభాగస్తులైన నీవు, వధువు సంఘములో విశ్వాసపు ఒక అవయముగా ఉన్నటువంటి నీవు దేవుని చేత ప్రశస్త వస్త్రములు పొందావు, ధవళ వస్త్రములు పొందావు, రక్షణ వస్త్రములు పొందావు, స్తుతి వస్త్రములు పొందావు, ఉల్లాస వస్త్రములు పొందావు కదా. అలాంటి శ్రేష్టమైనటువంటి ఈ ఆత్మీయ వస్త్రములను నీవు మరలా తీసివేయటెందుకు? సొలొమోనుతో ప్రియురాలు షులోమతి చెప్పినట్లుగా వధువు సంఘములో మనము భాగమై ఉండి మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుతో ఎందుకు మేము మా ప్రశస్త వస్త్రాలను తీసివేయాలి? మళ్ళీ మేమెందుకు దానిని పాత దానిని ధరించాలి? ఆ మలిన వస్త్రాన్ని మేమెందుకు ధరించాలి అని ప్రియురాలు చక్కగా తన యొక్క ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటూ స్థిరంగా చెప్తున్న మాటలు మనం వింటున్నాం. ఏ ఏ అంశాలలో మన ఆత్మీయ స్థితిని మనము కోల్పోవటానికి ప్రయత్నం చేస్తాం? ఉన్న దానిని మనము కోల్పోయి పాత దానికి మనము పోతాం, మొదటి స్థితికి పోతాం, చెడ్డ స్థితికి పోతాం. ఏమేవి అంశాలు చూద్దాం. మనకి దేవుడు కొన్ని సూచనలు చేశాడు. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనములో ఒక యవనస్తుడి యొక్క ఆత్మీయత తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. యోసేపు గురించి ఐగుప్తు రాజ్యంలో జరిగిన పోతీఫర్ యొక్క రాణి యొక్క ఆవాసంలో జరిగినటువంటి సంభవం, రాజప్రసాదంలో జరిగిన సంభవం, పోతీఫర్ తరువాత దేశానికి అధికారిగా నియమింపబడిన యోసేపు, రూపవంతుడైనటువంటి యోసేపు, రాజు తన భార్యను తప్ప ప్రతి స్వాస్థ్యము మీద అతనికి అధికారం ఇచ్చినాడు. అట్టి యోసేపుని ఈ స్త్రీ మోహపు చూపు చూచి అతనితో శయనించమని అతని యొక్క వస్త్రమును పట్టుకొని ఒత్తిడి చేసింది. యవ్వన స్థాయిలో ఉన్నటువంటి వాడు, రూపవంతుడు, పోతీఫరు భార్యే, బహుశా ఆమె కూడా అందగత్తె అయి ఉంటుంది. రాణివాసములో ఉన్నది కాబట్టి సుఖ సంతోషాలతో ఉండి ఇంకా ఆరోగ్యంతో ఉండి ఉంటుంది. అయినప్పటికీ ఈ యోసేపు తన వస్త్రాన్ని ఆమె చేతిలోనే వదిలి అతడు దిగంబరంగా అయినా పారిపోవటానికి సిద్ధమయ్యాడు. పాపము చేయటానికి అతను ఒప్పుకోలే. ఎందుకు నాకున్నటువంటి పరిశుద్ధ వస్త్రాన్ని వదిలివేసి
పాపము వస్త్రాన్ని నేను ధరించాలి అనుకున్నాడు. అందుకనే ఆ పాపాన్ని ఆమె చేతిలోనే వదిలి అతడు తన ఆత్మీయ పరిశుద్ధతను మహిమ వస్త్రముతోనే అతడు ఆ ప్రదేశం నుండి వీడిపోయినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని పర్యాయాలు పాపము నిన్ను వెనుకకు లాగుకుంటుంది, పాపము నిన్ను పట్టుకొని ఉంటుంది, పాపము చెయ్యమని నిన్ను శోధిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైనా కానీ ఆ పాపాన్ని వదిలివేయటానికి సిద్ధపడ్డావా? పాపమును వదిలివేయటానికి నువ్వు ప్రయత్నం చేసావా? లేదా అవకాశం దొరికింది కదా అని నీవు దానికి వనకూడావా? వదిలివేసినటువంటి ఆ పాపపు వస్త్రాలను మళ్ళీ నీవు ధరించుకోవటానికి ఎలా సిద్ధపడుతున్నావు? దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ వస్త్రాన్ని ఎలా నీవు విడవటానికి ఇష్టపడుతున్నావు? అందుకనే నీవు రక్షింపబడకముందే బెటర్, పాపములో ఉన్నప్పుడే మంచిది. ఎందుకంటే పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పాపం వైపు తిరిగేవంటే కుక్క వాంతిని తిన్నట్లుగానే మన ఆత్మీయ స్థితి ఉంటుంది. రెండవ అంశము చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు తన పరివారంతో చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైన ఆత్మీయ స్థితి. యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదుకనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయుడి, మిమ్మును మీరు శుభ్రపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము బేతేలునకు వెళ్ళుదము. యాకోబు అంటున్నాడు, తన ఇంటి వారితో అంటున్నాడు, తన యొద్ద ఉన్న తన పరివారం అందరితో అంటున్నాడు. ఏమంటే మీ వద్ద గనక అన్య దేవతలు ఉంటే ఆ అన్య దేవతల విగ్రహాలను పారవేయండి. మీ దగ్గర మలినం ఉంది, అపరిశుద్ధ మలినమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఆ మలినాన్ని మీరు శుభ్రపరచుకోండి, మీ వస్త్రాలను మీరు మార్చుకోండి. ఎందుకు అంటే మనము బేతేలుకు వెళ్ళుదాము. బేతేలు అనగా దేవుని మందిరము, బేతేలు అనగా దేవుని యొక్క సన్నిధి, బేతేలు అనగా పరలోకపు పట్టణపు స్థాయి. పరలోకపు పట్టణానికి ప్రవేశించేవాడు, 12 గుమ్మములు కలిగినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆవాసంలోకి వెళ్ళేవాడు, నిత్య సౌఖ్యాన్ని పొందటానికి వెళ్ళేవాడు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి, తమకున్న మలిన వస్త్రాలను తీసివేసుకోవాలి, తమతో ఉన్నటువంటి సత్యదేవుడు కానటువంటి ఏ స్థితినైనా ఏ రూపాన్నైనా మీరు పారవేయాలి. ఈ దేవుడిని ఆరాధిస్తూ ఈ దేవుని ఎడల విశ్వాసం చూపెడుతూ బైబిల్ ఈ గ్రంథాన్ని మనము కలిగి ఉంటూ రెండవదిగా ద్వితీయంగా ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా ఆ విగ్రహముతో ఆసక్తి, ఈ బొమ్మతో ఆసక్తి, ఈ యొక్క నమ్మకంతో ఆసక్తి కలిగి ఉన్నావా? 3 దేవతల్లో అనేక అన్య దేవతల్లో కలిపి యేసుక్రీస్తును కూడా ఒక దేవునిగా ఎంచి నీవు ఆరాధిస్తున్నావా? అయితే అది నీ యొక్క పాపపు స్థితి కన్నా బహు చెడ్డ స్థితి, బహు నీచమైన స్థితి. ఒక పర్యాయము సత్యదేవుడిని కలిగి ఉన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఈ దేవుని తప్ప నీ ఒక దేవునిని నీ హృదయంలోకి చోటివ్వరాదు. నేనే దేవుడను, నేను ఉన్నవాడను, నేను తప్ప మీకు ఒక దేవుడు ఉండరాదు అని మొదటి ఆజ్ఞగా ప్రభువారు చెప్పారు. ఆజ్ఞను గనక నీవు మీరి ఇంకొకళ్ళని గనక ప్రత్యామ్నాయంగా కలిగి ఉన్నావేమో, ఈ యాకోబు సపరివారంలాగా విగ్రహాలను కలిగి ఉన్నావేమో, చెట్టు పుట్టను రాయి రప్పను రూపాన్ని ఆకారాన్ని కలిగి ఉన్నావేమో, ఈ లోకపు మర్యాదలనిచ్చే సాంప్రదాయాలు కలిగి ఉన్నావేమో, వాటన్నిటినీ పారవేయి. మనము బేతేలుకు వెళదాం, మనము మందిరంలోకి వెళదాం, మనము నిత్య స్వాస్థ్యములోకి వెళ్దాం, పరలోకంలోకి వెళ్ళటానికి సిద్ధమై ఉందాం. అలా కాకుండా ఈ దేవునితో పాటు లేదా ఈ దేవుని పరిపూర్ణంగా ప్రక్కన పెట్టి ఇంకొక స్థితిలోకి గనక నువ్వు ఉంటే నీ రక్షింపబడని స్థితి కన్నా, దేవుడిని పొందని స్థితి కన్నా నీది బహుహీనమైన స్థితి అనేది ఇక్కడ హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. 3వ అంశం, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. కీర్తనకారుడు చెప్తున్నాడు, అయ్యా ఒకప్పుడు ప్రలాపించాను, ఒకప్పుడు ఏడ్చాను, మొరపెట్టాను, అంగలార్చాను,
అనేకమైనటువంటి నా శత్రువులు రాజులు నా మీద దాడి చేశారు. నీ బిడ్డలైనటువంటి నా ప్రజలను వారు అనేక శ్రమ పెట్టారు, శోధన పెట్టారు. శత్రువుల చేత నేను పారద్రోలబడి ఉన్నాను, పాపము చేశాను, నా కుమారుడిని కోల్పోయాను. అలాంటి నా స్థితిలో, ఏడ్పు నొందే స్థితిలో, గోనె పట్ట కట్టుకొని ప్రలాపించే స్థితిలో ఉన్నప్పుడు నన్ను నీవు ఎన్నిక చేసుకున్నావు, సంతోషపెట్టావు, నాతో సంతోష వస్త్రాన్ని ధరింపచేసి ఉన్నావు కదా. అయితే ఆ సంతోష వస్త్రాన్ని నేను ఎలా విడిచివేయాలి? నా పాత వస్త్రాన్ని నేను మరలా ఎలా ధరించాలి? దేవుని మీద ఆధారపడినటువంటి వారు ఎప్పుడు కూడా మళ్ళీ గోనె పట్ట స్థితిలోకి వెళ్ళడు. అందుకనే ఒక ఉదాహరణ ఇక్కడ ఉన్నది, మనం చూద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ మలిన వస్త్రములు కలిగి దానిని ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, అప్పుడు దూత చెప్తుందనమాట, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల వస్త్రములను తీసివేసి మరల ప్రశస్తమైనటువంటి వస్త్రములను వేయమని ఆమె ఆజ్ఞాపిస్తూ ఉంది. ఇతని మైల వస్త్రములు తీసి వేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను అంటుంది. దేవుని యొక్క దూత, దేవుని ప్రతినిధి మలిన వస్త్రములు ధరించిన వాడైనటువంటి ప్రధాన యాజకుడే స్థితిని చూసి దూత అంటుంది ప్రక్కన నిలవబడినటువంటి వారితో, ఇతని కొన్న ఈ మైల వస్త్రాన్ని తీసేయి, నేను ఇతని దోషములను పరిహరించి ఉన్నాను, అతనికి ప్రశస్త వస్త్రములు ఇస్తున్నాను, అందుచేత వీనిని పరిశుద్ధపరుస్తున్నాను, ఇతనిని అలంకరిస్తున్నాను అంటున్నాడు. అంతేగాని తాత్కాలికమైనటువంటి శోధనలను బట్టి మన పాత స్థితిలోకి వెళ్ళటానికి, ఇప్పుడున్న శ్రేష్టమైన స్థితిని కోల్పోవటానికి ఎవరు ఆయత్తం అవ్వద్దు. నిరీక్షణ కలిగి ఉందాం. దేవుని యొక్క గొప్ప స్థితిని మనము అనుభవిద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానములో ప్రభువారు చెప్తారు, బుద్ధి వచ్చినటువంటి చిన్న కుమారుని ఉపమానం. ఈ చిన్న కుమారుడు పరదేశంలో దుర్వ్యాపారములు చేసి తండ్రి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని అన్నిటినీ కోల్పోయిన తర్వాత అతడు పందులతో పాటు సహవాసం చేసి చినిగిపోయిన మలినమైనటువంటి వస్త్రాలు గలిచి గోనె పట్ట ధరించినటువంటి స్థితిలో ఉండి ఏడ్పులు పెడబొబ్బలు కలిగినటువంటి వాడు మారు మనసు పొంది తండ్రి దగ్గరే నాకు శ్రేష్టమైన స్థితి ఉంది అని ఎరిగి వచ్చిన తరువాత ఆ ఎదురొస్తున్నటువంటి కుమారుడిని తండ్రి ఎదుర్కొని ముద్దాడి తన దాసులతో చెప్తున్నాడు, ఇతనికి ప్రశస్త వస్త్రములు తొడుగుడి అంటున్నాడు. తన స్థీన స్థితి నుంచి మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న కుమారుడు మళ్ళా తిరిగి ఆ విదేశీ వ్యాపారానికి వెళ్ళగలిగితే అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత, అక్కడ స్థితి నుండి ఆయన నిన్ను లేపిన తర్వాత మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్తే నువ్వు ఎంత శాపగ్రస్తుడువు అవుతావో నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఈ విధముగా దేవుని ద్వారా పొందినటువంటి విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ స్థితి, ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ స్థితిని తెలియజేసే ధవళ వస్త్రపు ధరింపు కలిగిన స్థితి, నీ సంతోషాన్ని తెలియజేసే ఉల్లాస వస్త్రములు కలుగజేసినటువంటి స్థితి, నీవు ఈ పొందిన అర్హతకై ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రముల స్థితి, ఇక దేవుని యొక్క మందిరములో పరలోకములో చేరి అందరి పరిశుద్ధులతో కలిపి ఆయనను స్తుతించే స్తుతి వస్త్రముల స్థితిని నీవు కోల్పోతావా? కోల్పోకుండా ఉండవలెను. సార్దీసు సంఘానికి చక్కని మాటలు ఇలా రాయబడి ఉన్నవి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో రాయబడినటువంటి ఆత్మాభిషేకుడైనటువంటి యోహాను చెప్తున్నటువంటి మాట, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని, వీళ్ళు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించవలెను. సార్దీసు సంఘములో తమకిచ్చినటువంటి శ్రేష్టమైన వస్త్రాలను, తెల్లటి వస్త్రాలను, ప్రశస్త వస్త్రాలను వారు అపవిత్రపరచుకోవాలి.
అందుకని నేను వారికి అర్హత పొందినందువలన ధవళ వస్త్రాలను తెల్లటి వస్త్రాలను ఇచ్చి వారిని నాతో కూడా పరలోకములో సంచరింపచేస్తాను అంటున్నారు. ఎవరైతే పొందిన నూతన ఆత్మీయ స్థితిలో ఉంటారో వారు దేవునితో పాటు సంచరించగలిగే శ్రేష్టమైన అనుభవం ఉన్నది. తరువాత కొనసాగిస్తూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడవబడదు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును అంటున్నాడు. ఈ ఆత్మీయ స్థితిని పొందినటువంటి వారు అదే స్థితిలో గనక ఉంటే వారు జయించబడినటువంటి వారు, వారు ధవళ వస్త్రములు ధరిగినటువంటి వారు, వారి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అది ఎప్పటికీ తుడిచివేయబడదు. దేవుని తండ్రి ఎదుట, అలానే దేవుని తండ్రి ఎదుటున్న దూతల ఎదుట దేవుడు యేసుక్రీస్తు వీరి గురించి ఇతను నా కుమారుడు, ఇతను నా చేత రక్షింపబడినవాడు, ఇతడు యోగ్యుడు అని ఒప్పుకుంటాడట. దేవుడే నీ గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో నీవు నేను ఉన్నాము అంటే మన స్థితి, కడవరి స్థితి ఇప్పటికీ శ్రేష్టంగానే ఉంది. ఈ స్థితిని కోల్పోతే మనము పాత స్థితి కన్నా బహుహీనమైన స్థితిలో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆత్మీయ స్థితిని మనము స్థిరపరచుకుందాం. ఆయనతో పాటు మనము జయించుదాం, ఆయనతో పాటు మనం సంచరించుదాం. దేవుని ఎదుట ఒప్పుదలను మనము పొందుదాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి పెండ్లి కుమారుడుగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువ, అయోగ్యులము, అభాగ్యులము, పాపులము, అవిధేయులము అయినప్పటికీ మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మీరు మమ్మలను నీ వాత్సల్యములో అనుగ్రహించిన దాన్ని బట్టి మా పాపపు స్థితి నుండి పరిశుద్ధతలోకి, రక్షణలోకి వచ్చాం. నీ ఎడల విశ్వాసాన్ని బట్టి నాయన మేము నీ బిడ్డలుగా రూపాంతరపడతబడ్డాం. ఆ స్థితిని మేము కోల్పోకుండా, అపవాది మా దరిదాపులకు రాకుండా మీరు నీ పరిశుద్ధ అగ్నిని మాకు కంచెగా వేసి మా ఈ ఆత్మీయ స్థితిని స్థిరపరచండి. మమ్ములను నాయన మీరు ధవళ వస్త్రములతో అలంకరింపచేయండి. ఇచ్చిన రక్షణ వస్త్రములు, ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములను మేము స్థిరపరచుకుంటాం, నిలబెట్టుకుంటాం. మీరు నాయన తండ్రి దేవుని ఎదుట మమ్మలను ఒప్పుకొనండి. మీతో పాటు సంచరించే బాధ్యత దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం పొందుకుందాం. మహాదేవుడైనటువంటి తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, సత్య, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మరియు ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులతో మనకు కలిగి ఉండునుగాక. ఆమెన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.